హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏంటి అంటే, ఎప్పుడైనా మనకు ఏదైనా కారణాల చేత దంతాలు లేకున్నా, దంతాలు ఊడిపోయినా మనం అక్కడ వాటిని ఆర్టిఫిషియల్గా ఫిక్స్ చేయడానికి మనం ఇంప్లాంట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇంప్లాంట్స్ కూడా ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుందా అంటే 100% ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. దానికి గల కారణాలు ఏముంటాయి మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. బై ద వే, నేను డాక్టర్ చరణ్ కుమార్, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మాకు ఒక 5 లొకేషన్స్లో సెంటర్స్ ఉన్నాయి హైదరాబాద్లో: కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ, బంజారాయిల్స్ అండ్ కొంపల్లి. సో ఇంప్లాంట్ ఫెయిల్యూర్స్ అనేవి బేసిక్గా 2 రకాలు. ఒకటి ఏంటి అంటే ప్రైమరీ ఫెయిల్యూర్, రెండవది సెకండరీ ఫెయిల్యూర్. మనం ప్రైమరీ ఫెయిల్యూర్ అంటే ఏందో తెలుసుకుందాం. ప్రైమరీ ఫెయిల్యూర్ అంటే ఏంటి? నేను ఫస్ట్ ఇంప్లాంట్ పెడతాం, ఇంప్లాంట్ పెట్టిన తర్వాత ఆ ఇంప్లాంట్ గట్టిపత్ర తర్వాత దానిపైన టీత్ అనేది పెడతాం. సో ఈ టీత్ పెట్టేలోపే అంటే దాని ఇంప్లాంట్ చుట్టూ బోన్ ఫార్మేషన్ అయ్యేలోపే ఆ ప్రాసెస్ని ఏమంటాం మనము? ఆసియో ఇంటిగ్రేషన్ అంటాం. ఆసియో ఇంటిగ్రేషన్ అవ్వకంటే ముందే ఫెయిల్యూర్ అయితే కనుక దాన్ని మనం ప్రైమరీ ఫెయిల్యూర్ అంటాం. సో దీనికి గల కారణాలు ఏముంటాయంటే, ఫస్ట్ థింగ్, మన బోన్ ఎట్లుంది అనేది ప్రాపర్గా అనలైజ్ చేయకుండా, లేదు బోన్ తక్కువ ఉంది, బోన్ సాఫ్ట్గా ఉంది, అలాగే ఇంప్లాంట్ పెట్టేసినామంటే ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రెండవది, మనం బోన్ గురించి డ్రిల్ చేసేటప్పుడు ఎక్కువ హీట్ జనరేట్ అయితే కనుక ఆ టైంలో కూడా మనకు బోన్ ఫార్మేషన్ అనేది ఉండదు. మూడవది, మనకు విపరీతమైన ఏమైనా హ్యాబిట్స్ ఉంటాయి, లైక్ హెవీ స్మోకింగ్ అట్లా ఉంటే కూడా ఇంప్లాంట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువనే ఉంటుంది. నెక్స్ట్, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉండడం వల్ల కూడా మనకు ఇంప్లాంట్స్ అనేటివి ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సే ఉంటుంది. కాకపోతే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటే అసలు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్లస్ ఇంప్లాంట్ పెట్టిన తర్వాత ప్రాపర్ క్లోజర్ అనేది రావాలి. ప్రాపర్ క్లోజర్ అనేది రాకపోతే కూడా ఇంప్లాంట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం ప్రైమరీ ఫెయిల్యూర్ అంటాం.